సో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం ఏకంగా హుదూద్ తుఫాన్ని తలపిస్తోందంటూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా పరిణమించింది. రేపు ఉదయం పారాదీప్ గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా చర్చ జరుగుతోంది. ఇటు విశాఖలో హుదూద్ తుఫాన్ని తలపిస్తోంది. వాతావరణం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. పలు రోడ్లపై చెట్లు కూలిపోయిన పరిస్థితి. దీంతో విశాఖ వాసులు వణికిపోతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం అలాగే మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది. తూర్పుగోదావరి, అంబేద్కర్, కోనసీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది వాతావరణ శాఖ. ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోనూ భారీ వర్ష సూచన ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది. ఇటు భీకర గాలులు